వందల మంది చూడండి. మొదటేమో సీట్లు దొరకనంత దొక్కడి. తీరా చూస్తే చేరిన వాళ్ళు అసలు బడి అంటే ఆసక్తి లేని వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళలో ఇప్పటికీ కొంత టాప్ అవుట్ అవుతున్నారు. రేపు ఇంకా ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలియదు. మళ్ళీ ఆసక్తి ఉండేవాళ్ళు పోటీ పడుతుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎవరికైతే ఈ ఫలాలు అందాలో వాళ్ళని నాకు ఫైనల్గా ఒకేగా మీ అందరికీ వినయంగా చేతులు జోడించి నేను నమస్కరించి రిక్వెస్ట్ చేసేదంటే పేరెంట్స్తో టచ్లో ఉండండి. ఎవరైతే అబ్నార్మల్గా ఉన్నాడో, ఎవరైతే చదువులు వెనకబడి ఉన్నాడో, ఎవరైతే చాలా డ్యామేజ్ పొజిషన్లో ఉన్నాడో వాళ్ళ పేరెంట్స్తో ఎక్కువగా టచ్లో ఉండండి. వీలైతే వారానికి ఒకసారి కలవండి. వాళ్ళు పిలిపించుకోవడము, మీరు కలవడము, మనసు చెప్పుకోవడం, పిల్లల యొక్క పొజిషన్ చెప్పండి. మీకు తోచిన సలహాలతో వాళ్ళు మార్చండి. నేను పేరెంట్స్ మారితేనే వీళ్ళు డెవలప్ అవుతారు. ఇంటి దగ్గర వాడికి బ్యాడ్ సిచ్యువేషన్ ఏర్పాటు చేశాడు, వాడు ఏం చేస్తాడు? వాడికి చదువుకునే సౌకర్యాన్ని, చదువుకునే సిచ్యువేషన్ని, మోరల్ ఇవ్వాలి కదా.